హాయ్ హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు మంచి వీడియో చూపిస్తాను. ఈరోజు బాగా తెల్లారిసరికి లేసానండి. కొంచెం మబ్బు పట్టేసింది, వాతావరణం వర్షం పడేలాగా ఉంది. కానీ ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియో చూపిస్తానండి. గిరిజన గ్రామాల్లో ఏ జంతువులు వస్తున్నాయి, ఏ పక్షులు వస్తున్నాయి చూపిస్తాను మీ అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్? రండి అలా ముందుకు సాగిపోతూ వివరిస్తూ అలా మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో చూస్తే మన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అక్కడక్కడ టచ్ అవుతూ హార్ట్ టచ్ అవుతుందండి ఫ్రెండ్స్. ఇంత ఉదయాన్న ఎందుకో బయలుదేరామంటే దేశీ మాడిపళ్ళు అంటారు కదండి, అది చూడడానికి వెళ్ళామండి. ఎందుకంటే అది ఎవరైనా తీసుకోవచ్చండి, ఎవరి ముందైతే వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చండి. దీనికి వాళ్ళు తీయాలని వీళ్ళు తీయాలని ఏం లేదు ఇందులోన. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే ముందవ్వాలనే ఉద్దేశంతోనే స్కూటీ మీద బండితోనే మేము వెళ్ళిపోయాము. చూసారా ఫ్రెండ్స్, పై కాయలు ఉన్నాయండి, ఎక్కువ పళ్ళు ఉన్నాయి కదా. ఎలా తీయాలి ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఏమన్నా చూసాడా చక్కగా ఎక్కడ పడ్డాయేమో ఏంటని ఎతుకుతున్నారు ఫ్రెండ్స్. దేశీయ మాడిపళ్ళు అంటే అది అడవిలో ఉంటాయండి. అడవిలో కానీ బీడి భూముల్లో కానీ అవి ఉంటాయండి. అది ఎవరైనా తీసుకోవచ్చండి, ఎవరిని ఏమనరు. దాన్నే దేశీయ మాడిపళ్ళు అంటారండి. మరి మీ ఊర్లో ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్. మామిడి పండు మామిడి కాయలు ఫ్రెండ్స్, ఈ అన్న పైకి ఎక్కారు కదా, మామిడికాయలు కోయడానికి ఎక్కారండి. అది ఈ దేశీయ మామిడిపళ్ళు అనేది ఎలా తీయాలి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ అన్నకి ఎలా కొమ్మలు కదుపుతున్నాడు, కదిపితే పళ్ళన్నీ పడతాయి ఫ్రెండ్స్. ఓకేనా? దేశీయ మామిడిపళ్ళు ఇలా తీయాలండి. ఈ దేశీయ మామిడిపళ్ళు అనేది కొమ్మ కదిపితే పడిపోతాయండి. చూసారా, కదుపుతాడు అన్న చూడండి. అది అలా అండి, ఏకబార్ దులుపురా, అది అలా అండి. ఇలా కదిపితే పళ్ళన్నీ కిందకు పడతాయండి. మేము ఏరుకొని వెళ్ళిపోతాము. లేని పక్షంలోన నెమళ్ళు వచ్చి కొమ్మ మీద వచ్చి తింటాయండి. మీకు నెమలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలోన, స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బుల్లోడా పడ్డాయిరా మామిడికాయలు, చూడరా, నైఫ్ ఇవ్వరా, కత్తీసి కోసేది కసకస తినేదమ్మా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఉదయం రావడం ఎన్ని మామిడికాయలు దొరికాయి అక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. అక్కడ అడవి జంతువులు ఉన్నాయండి. మేము త్వరగా రాకపోతే అవి వచ్చి తినేస్తాయండి. కొండ మేకలు, కొండ జింకలు అంటారు కదండి, నెమళ్ళు అవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, అదేనండి జింకలు దుప్పులేదు అంటారు కదా, ఇదేనండి. మనుషులతో జంతువులు అంత స్నేహపూర్వకంగా జీవించడం అంతే ఆషామాషి విషయం కాదండి. ఎంతో అనుబంధం ఉంటే కానీ ఇంత దగ్గరికి రావండి జంతువులు. ఓకేనా ఫ్రెండ్? చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి. మేము వచ్చాక మాటి చెట్టు దగ్గరే ఉండేది, మేము రావడము అటు సైడ్కి జరిగాయి. మేము ఇప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టు చూస్తున్నాయి అవి. ఎందుకంటే తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదండి, తినడానికి వస్తాయి అవి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, అడవి జంతువులు చాలా దగ్గరికి ఉన్నాయండి. కానీ నా ఫోన్ క్లారిటీ బాగాలేకపోవడం మేము చూపించలేకపోతున్నాను. అయితే ఫోన్ అయితే బాగాలేకపోవచ్చు, కానీ నేనైతే హ్యాపీగా ఉన్నాను. జీవితం అంటే కిస్మిస్ లేదు, జీడిపప్పు లేదు అంటే అవదు ఫ్రెండ్, సర్దుకుపోవాలి ఫ్రెండ్స్. మన పెద్దలు లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్ అన్నారు. పెద్దల మాట చద్దె మూట అంటారు కదండి, అది పాటించాలండి. ఎందుకంటే వాళ్ళ అనుభవాలతో మనం చెప్తారండి. ఇక్కడ జింకల దుప్పులు ఉన్నాయి కదండి ఫ్రెండ్స్, ఈ చూసిన ఆనందంలో ఏదేదో మాట్లాడిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, అది పిల్ల తల్లి ఒక క్రమంగా రోలో వెళ్తున్నాయండి. చక్కగా ఉన్నాయి కదా చూడడానికి, భలేగా ఉంది కదా ఫ్రెండ్స్. త్వరగా వెళ్ళిపోండ్రా బాబోయ్, మాకు కూడా మామిడిపళ్ళు తినాలన్నట్టు చూస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ కొండ మేకలు, ఆవులు, జంతువులు ఒక కాకే తింటే ఎంత సంతోషంగా ఉంటే మనం ఇన్ని కూరగాయలు తింటామండి. అంతకంటే మనం ఎంత హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. కలిసి ఉంటే కలదు సుఖం, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని వినాదాలతో ముందుకు సాగిపోతున్నాయి. చూసారా, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని యూనిటీగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, మీ జీవితంలో ఇంత దగ్గర నుంచి ఎప్పుడైనా జంతువులు చూసారా ఫ్రెండ్స్? మనం ఎప్పుడు జూ పార్క్లో చూస్తుంటాం, కానీ ఇటువంటి సహజసిద్ధంగా ఎప్పుడైనా చూసారా? లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, వీలుంటే కమెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. వెళ్ళిపోవద్దు, మామిడిపళ్ళ తర్వాతేనండి. మేము వెళ్ళిన తర్వాతనంటే అంత బాధపడిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. మీరు ఒక్కడే మామిడిపళ్ళు తినండి, మమ్మల్ని తోలేసి అని వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్, అలిగిపోయినాయి, అంత బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి జంతువులు సహజసిద్ధంగా చూడాలంటే ఒక పల్లెటూరు మాత్రమే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. చాలా మంది పల్లెటూరు ఏముంది అనుకుంటారు, కానీ ఇదండి. ఇలా చూస్తే హ్యాపీగా గడిపేస్తాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మామిడిపళ్ళు ఎంత బాగా ఇరగ కాసాయండి. చూసారా ఎంత బాగా కాసినాయి ఫ్రెండ్స్. దేశీయ మామిడిపళ్ళు అంటారు కదా, అదేనండి ఇది. మీరు కావాలా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ అన్న చూసారా, వేరే దగ్గర నుంచి వచ్చారు. ఇతను నాకంటే నాకు, నేనంటే నేను అన్నట్టు ఉదయాన్నే లేచి మామిడిపళ్ళ కోసం ముందు వెళ్ళిపోతారు ఫ్రెండ్. చూడండి ఇతను ఎక్కడి నుంచి వచ్చారు. చూసారా ఫ్రెండ్స్, ఎంత దొరికింది.
ఎటు చూసినా చూడండి ఫ్రెండ్స్, జింకలు, దుప్పులు ఏమని అంటారో ఇది తెలీదు. జంతువు పేర్లు కొన్ని చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? స్టోరీ అయిపోలేదండి, ఇంకా చాలా ఉన్నాయి. మీకు అన్నీ చూపిస్తాను. కోతులు, హనుమంతులు, నెమళ్ళు, జింకలు, దుప్పులు అంటారు కదా, నేను అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీకు సింహాలు, అడుగు జాడలు కూడా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా అలా చూస్తూ ఉంటే నేను ప్రతిదీ వివరంగా, క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మ్యాక్సిమం నా ప్రయత్నం నేను ఎవరినిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ జంతువులతో ఒకరోజు కామెడీ ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ అవుట్ సైడ్కి వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళినప్పుడు బకెట్ గట్టు మీద పెట్టి గట్టు కిందకి దిగారు. ఈ వచ్చే లోపల ఏమో ఈ అడవి జంతువులు ఉన్నాయి కదండి, ఈ మేకలు, దుప్పులు అంటారు కదా, ఆ తాగేసి వెళ్ళిపోయినాయండి. కొంచెం నీరుండేదిగా సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. చెప్పుకోవడానికి చిగ్గున్నా సరే తప్పని పరిస్థితుల్లోనే ఇలా వివరించి మీకు చెప్పాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయం వచ్చేసరికి ఈ ప్రస్తావనలు తేకూడదు, మాట్లాడకూడదు, కానీ సరదాగా మీకు చెప్పాను. వీలుంటే నాకు క్షమించండి ఫ్రెండ్స్. మేము మాడి చెట్టు కింద నుంచి వీడియో షూట్ చేస్తున్నానండి. అయితే మేము వెళ్ళిపోతే మాడి చెట్టు రావడానికి ట్రై చేస్తున్నాయి. చూసారా, తొంగి మరీ చూస్తున్నాయి. కానీ మేము ఇక్కడే ఉన్నాము. ఎవరికైనా నీడు కావాలి కదా, వాటికి కూడా నీడు కావాలి, ప్లస్ పళ్ళు కావాలి. అందుకనే దానికి మేము వెళ్ళిపోతే వాటికి రావడానికి ట్రై చేస్తున్నాయి. కానీ మేము వెళ్ళిపోలేదు. కాసేపు ఉండి మేము వెళ్ళిపోతాము. అవి మళ్ళీ మాడి చెట్టు దగ్గరికి వస్తాయి. నెమళ్ళు, దుప్పులు, అడుగు పందులు వస్తుంటాయి అండి ఈ మాడి తొక్కలు తినడానికి కోసము. ఓకేనా ఫ్రెండ్? చూసారా, భయం ఏటి లేదు. మనుషులు ఎప్పుడు కలిసి ఉండడానికి ట్రై చేస్తాయి అది. సారీ ఫ్రెండ్స్, నోట్లో మాడిపళ్ళు పెట్టుకొని మాట్లాడుతున్నా, అందుకనే క్లారిటీగా రాలేదు, క్షమించాలి. ఇలాంటి జంతువుల వల్ల ఎటువంటి హాని లేదు. కానీ కొన్ని పందులు ఉన్నాయి కదండి, పంది కుక్కలని, ఎలకలని, తర్వాత కోతులని, ఇదే ప్రమాదం అండి. ఎందుకంటే పళ్ళు ఉన్నాయి అనుకో, ఈ పళ్ళ కాయ నేటి ఆలోచించవు, మొత్తం తెంచేస్తాయి కోతులు అయితే, హనుమంతులు అయితే మరీ దారుణము. అలాగే ఈ కొండ మేకలు, జింకలు అంటారు కదండి, వీటికైతే ఆకులు ఏవైనా అలుములు తినేసి వెళ్ళిపోతాయండి. కానీ చెప్పాను కదా, పందులైతే మరీ దారుణం అండి. వ్యవసాయం వచ్చినప్పుడు సీజన్కి కింద గొల్ల చేసేస్తాయి ఫ్రెండ్స్. మనకు భూమి దున్నవసరం లేదు, ట్రాక్టర్తోనే వాటికి మూత్తోనే మొత్తం దున్నేసి ఇచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ బాబాయ్ వాళ్ళు మేము పళ్ళు తీసిన తర్వాత వచ్చారండి. అయినా వీళ్ళ అదృష్టం ఏంటంటే, చూసారా ఎంత దొరికింది. ఓహో, బాగా దొరికాయండి. మేము తీసినా సరే అంటే వీళ్ళు వచ్చినప్పుడు గాలి వచ్చిందండి, అందుకని ఏంటంటే ఈ కాయలు పడ్డాయి, కాయలు అంటున్నా పండ్లు పడ్డాయి. అందుకని ఏంటంటే అదృష్టం కొద్ది ఫ్రెష్ కాయలు దొరికాయండి. మేము నైట్ పడిన కాయలు మేము తీసాము, ఇప్పుడు గాలి వచ్చిన కాయలు వీళ్ళు తీసారండి. ఏ షేరింగ్ లాగా దేవుడు ఉన్నాడండి. గాడ్ ఈజ్ గ్రేట్. చూసారా, గాలి వస్తుంది చక్కగా, మంచి పళ్ళు దొరికి నాకు. చూడండి వాతావరణము, ఆహా ఎంత జాలీగా మాడి చెట్టుకు వస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. చూసారా, కోతులు అయితే మరీ దారుణం అండి. ఈ చెట్టు మీద పళ్ళు పాడు చేయడానికి ఎక్కువగా ఈ కోతులు ఉన్నాయండి. ఇది చూడడానికి కోతులా ఉండే అచ్చం ఇది హనుమంతులండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా హనుమంతులు అంటారు కదా, అది చూసారా, కోతి మాదిరిగా ఉంటుంది, ముక్కు మొహం అలాగే ఉంటాయి. కాకపోతే దీనికి కర్రీగా ఉంటాయండి దీని మూతి. కొంతమంది దీన్ని కొండముచ్చు అంటారు. మరి మీ ఊర్లో ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొన్ని జంతు పేర్లు తెలీదు. నాకు తోచినట్టు నా ప్రయత్నంలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, అలా శివార్లో కూర్చున్నది జూమ్ చేసి చూపించాను, కానీ నా ఫోన్ స్టెబిలిటీ లేదు, క్లారిటీ లేదు. ఎందుకంటే నా పాత ఫోన్ కదా ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఒక కొండ వచ్చింది, ఒరే ఆజామో పరిగెత్తురో అని వెళ్ళిపోతుంది. చూసారా, ఈ కోతుల వల్ల రైతులకు చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే కొన్ని పళ్ళు, కాయలు ఏమన్నా ఉన్నా, ఎటువంటి పళ్ళు అయినా పండించినా సరే తెంచుకుని వెళ్ళిపోతాయండి. ఇక్కడ చూసారా, ఒక హనుమంతు చూపిస్తాను, జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక తల్లి పిల్ల చక్కగా కూర్చొని ఉన్నాయి. చూసారా, చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉంది కదా ఫ్రెండ్స్. అదిగో మన వైపే చూస్తున్నాయి, కానీ కెమెరా క్లారిటీ బాగాలేదు ఫ్రెండ్స్. చెట్టుపైకి ఎంత హాయి కూర్చున్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఈ పరుగు చూసారా ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తాను, ఎంత చక్కగా కూర్చుంది రాజులాగా. ఆహా, ఇదొకటి లెఫ్ట్ సైడ్ ఒకటి చూపిస్తానండి మీకు. ఇదొకటి చూసారా, శివారు కొమ్మలో కూర్చుంది, ఎంత హాయిగా దర్జాగా కూర్చుంది. రాజ్యం అంటే వీళ్ళదే, మొత్తం వేలేస్తున్నారు, కొండల్లా, తోటల్లా, చెట్టల్లా. చూసారా, ఇది కూర్చుంది, పిల్ల పట్టుకొని కూర్చున్నది. అదేంటి ఇలాగా. ఇది కోతి ఆట కాదు ఫ్రెండ్స్,
కొండముచ్చులు అంటారు కదా, హనుమంతులు ఇది అంటారు. ఇది ఎందుకంటే దానికి దీనికి చిన్న తేడా ఉంటుందట. చూసారా, మీకు చూపిస్తాను ఒకటి చిన్న డిఫరెంట్గానే పరిగెడుతుంది. చూసారండి ఆ తోక, చూసారా తోక బాగానే పొడవు ఉంటాయట. మరి కోతికి హనుమంతుకి తేడా అదే అని అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. చూడండి ఫ్రెండ్స్, పరిగెడుతుంది చూసారా. ఆహా, పరుగు. కొండముచ్చులు ఇక్కడ వరుసగా పరిగెడుతున్నాయండి. ఒక 1 by 1 చూడండి, ఇక్కడ పరిగెడుతున్నాయి ఒక్కొక్కటి. అదండి అలా పరిగెడుతున్నాయి చూసారా. మళ్ళీ ఇంకోటి పరిగెడతాయి. అదండి రాజ్యం అంట, తోటంట, కొండంతా మొత్తం ఈ కొండముచ్చులే. ఈ కోతుల వల్ల చాలా రైతులకి ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకంటే ప్రతి పండించే వస్తువుకి కోతులకి భయము. ఈ జింకలు, దుప్పులు అన్నిటికీ భయమేనండి చేతికి పంట వచ్చేదాకా. ఫ్రెండ్స్, ఇక్కడ నెమలి చూపిస్తాను. చెట్టుపై కూర్చున్నది చూసారా. కొంచెం కనిపించట్లేదు ఎందుకంటే ఉదయాన్నే కదా ఫ్రెండ్స్. చూసారా కిందకి ఎగిరింది. ఇదే మా పల్లెటూరు పాడి పంటలు చూసారా ఫ్రెండ్స్. మిరపకాయ తోట, ఆ శివార్న గ్రామాలు ఉన్నాయి. ఇదేమంటారో తెలియదు ఫ్రెండ్స్. సేమ్ అచ్చం పుచ్చకాయలా ఉంటాయి, తినొచ్చాట. కాకపోతే కాయ అప్పుడు చేదుగా ఉంటుంది. ఇలాంటి రంగులు వచ్చినప్పుడు ఎల్లో కలర్ వచ్చి తింటే టేస్ట్గా ఉంటుందట. మరి ఏం కాయలు అంటారో తెలియదు నాకు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎంత ఎల్లో కలర్ మెరిసిపోతుంది కదా ఫ్రెండ్స్. తీస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇది చాలామంది తింటారండి, కానీ నేను ఎప్పుడు తినలేదు. దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి టేస్ట్ చూడాలి. చూసారా, స్మాల్ పుచ్చకాయ అనుకుంటున్నాను నేనైతే. మరి మీరేమనుకుంటున్నా నాకు తెలియజేయండి. దీని పేరు ఇది వరకు నాకు తెలియదు, కానీ చాలామంది తింటారండి ఇది. దీని పేరు తెలిస్తే చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు బాగుంటుంది. వీడియోలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ సెక్షన్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మరి పేరు మిరప తోటలు చూసారా. పండు మిరపకాయ పండు. అదిగో రచ్చుడు మిరపకాయ యారో. పువ్వు చూసారా, సీజన్ కాని పంట. సమ్మర్లో కూడా ఎంత ఫ్రెష్గా ఉంది. ఎంత పువ్వు తోట, మిరపకాయ తోటలో ఒక పువ్వుతో. ఎర్రగా ఉన్నాయి కదా మిరపకాయలు, అక్కడక్కడ కాయలు ఉన్నాయి. సమ్మర్ పంటలు. ఇది చూసారా ఫ్రెండ్స్, ఈ పువ్వులు గుమ్మడికాయ పువ్వులు అండి ఇది. తర్వాత ఇదేదో చిన్న కాయలాగా ఉన్నాయి కదా, ఈ కాయ ఏమంటారో తెలియదు, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా తింటారండి, మరి ఏం కాయ అనేది తెలియదు. దీని పేరు లోపల చిన్న బఠానీ గింజలా ఉండి తినాలండి. అది ఒలిస్తే నేను నెక్స్ట్ టైం మీకు ఒలిసి చూపిస్తానండి. ఇది కీర దోసకాయ అంటారండి. ఇది పువ్వు పూసాయి చూసారా. మిరపకాయ పైకి తీకాచాయి చూడండి, చిన్న పింజులు వచ్చాయి కదా. కీర దోసకాయ ఎంత చక్కగా ఉన్నాయండి. బీరకాయ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. మనము సొంతగా పండించుకొని తింటే ఎంత హాయిగా హెల్తీగా ఉంటామండి. మనం ఎప్పుడైనా సొంతగా పండించుకొని తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. పక్కనేమో పంట పొలాలు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెష్ వాటర్ అండి, బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ పొలాల్లో ఉండే ఆకులు అక్కడ పడిపోవడం వల్ల అలా కనిపిస్తుంది. ఈ గట్టు పైకి వేస్ట్ అవ్వకుండా కీర దోసకాయలు వేసామండి. ఈ కీరకాయ దోస వేయడం వల్ల ఈ కూలింగ్ సమ్మర్కి ఎంత మనం పొలంకి వెళ్ళినప్పుడల్లా తినడానికి చాలా బాగుంటుందండి. ఇవి చూస్తే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి. పొలంకి వెళ్ళినప్పుడల్లా ఇవి తింటూ ఉంటే టైంపాస్ లాగా చాలా బాగుంటుందండి. గట్టు పైకి ఎప్పుడు తింటూ వెళ్తామండి సరదాగా ఇది పట్టుకొని. ఈ గట్టంతా కీర దోసకాయ, అలాగే పుచ్చకాయలు, బీరకాయలు, అలాగే కొన్ని ఇక్కడ గుమ్మడికాయలు కూడా వేసి ఉంది. ఎందుకంటే ఈ గుమ్మడికాయ చూసారా, ఇది కొత్తగా తీగ వచ్చిందండి. చూసారా, గుమ్మడికాయలు ఆకులు ఉంటాయి. గుమ్మడికాయ ఆకు కూడా తినొచ్చండి. మీరు నెక్స్ట్ వీడియోలోన మీకు ఎలాగైనా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. 43 డిగ్రీల ఎండట్లో కూడా ఈ ఎండాకాలము ఫ్రెష్గా సీజన్ లాగా పంటలు పండించడం అంటే అంత ఆసిమాసి విషయం కాదండి. చూసారా, కీర దోసకాయ ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూస్తే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంది. మీరు లాస్ట్లోన కోసి ఎలా తినాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే పొలంలో అది ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎప్పుడైనా ట్రై చేయండి. కీర దోసకాయ పువ్వులు ఇవన్నీ చూసారా ఫ్రెండ్స్. నాకు మాట్లాడుతూ వీడియో తీస్తూ వివరించడం అంటే అలసిపోయాను ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ తేలేదు, దోలు తీరిపోతుంది నాకు ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, గొంతు కూడా మారిపోయింది.
కీర దోశ తిందామంటే సరే ఇంకా ఎక్కువ వీవులు వేస్తేమో భయంతో తినట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం చేసుకోగలరు. చూసారండి కీర దోసకాయ సైడ్ చెరువు ఉందండి. ఆ చెరువు చూసారా కాలువలాగా, ఆ ఏరు అంటారు మేము. మరి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సరదాగా స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోవడానికి మేము రెడీ అయ్యాం ఫ్రెండ్స్. ఈ అన్న నీటిలో జంపింగ్ చేస్తున్నారు చూడండి. ఓ ఈ అన్న చూసారా ఇంకా పసిబద్దు పోలేదండి. చూసారా నేను కూడా స్నానం చేస్తాను చూడండి. హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, రండి స్నానం చేద్దాం మీ అందరికీ. ఓకేరా నేను ఎగురుతున్నాను చూడండి. ఓ సూపర్. ఉదయాన చల్లగా ఉందండి. అన్న మన సబ్స్క్రైబ్ హాయ్ చెప్పు. ఓకే హాయ్. ఈ కాలం పిల్లలకి సర్వసాధారణంగా చెరువులో స్నానం చేయడం అలవాటు లేదు. కానీ అప్పుడు మా అన్నయ్యలకు కానీ మన తల్లిదండ్రులు కానీ తాతలు కానీ అప్పుడు ఇలాగే స్నానం చేశారండి చక్కగా. ఇవన్నీ మన పెద్దలు చూస్తే చిన్నటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి అనుకుంటాను. మరి మీరేమనుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత స్నానం చేస్తున్నాను పదా మరోసారి ఎగురుదమంటున్నాడు. మేము గట్టిగా కై వచ్చాము. ఓకేనా. మా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళమండి. ఆడుకున్నారు ఇలాగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీకు చిన్నప్పుడు ఇలా ఆడుకునేవారా? పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఇలా స్నానం చేస్తున్నాం. చూసారా ఫ్రెండ్స్, తామర పువ్వు అంటారు కదా, అదేనండి ఇది. చూసారా ఎంత చక్కగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా చూసారా ఫ్రెండ్స్, కాలువ పువ్వు అంటారు కదా. అయ్యా రోక్ సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, హనుమంతులు కోతులు అంటారు కదా, హనుమంతులు ఎప్పుడైనా చూసారా? అదండి అలా ఆడుకుంటాయండి. చూసారా చక్కగా. ఫ్రెండ్స్, మనం ఉదయం నుంచి టిఫిన్ ఎట్ చేయలేదండి, ఇంటికి వెళ్ళిపోదాము. ఎందుకంటే చాలా సేపు అయిపోయిందండి. మేము మార్నింగ్ వచ్చాము, ఇప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది, దగ్గరికి 11 ఈ టైం అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పల్లెటూరు విషయాలు మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటాను. మరి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పక్కన పశువులు మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోడ్డు చూసారా ఎంత చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. జర్నీ కూడా ఎంత హాయిగా ఉంది. సరేనా ఫ్రెండ్స్.